కోవకు చెందిన వాళ్ళే కాబట్టి వీళ్ళు కూడా ఈరోజు అధికార దుర్వినియోగం చేస్తాము. ఎలక్షన్స్ కౌంటింగ్ అయిన తర్వాత ఇప్పటికే చాలామందిని వాళ్ళు పిలిపించి బెదిరిస్తూ నువ్వు ఏ పార్టీని గెలిపించినా చైర్మన్కి మాకే ఓటేయాలని చెప్పి కూడా బెదిరిస్తూ ఉన్నారు. ఇంత అధికార వ్యామోహం ఏందో కాంగ్రెస్ పార్టీకి మీరు చెప్తా ఉన్నాం. మీరు మా గెలిచిన ఒక అభ్యర్థులని ఏదైనా అయ్యింది అని అంటే, ఏదైనా వారి మీద హాని జరిగిందంటే స్వయాన రేవంత్ రెడ్డి గారే బాధ్యత వహించారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాను. మాకు తెలుసు ఈరోజు వాళ్ళు చాలా స్థానాల్లో ఓడిపోతారు. నేను బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ప్రజలు గమనించారు బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా గెలిచే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఏదో అరాకొసా ఏదో గెలిచే అవకాశాలు వేరే, అది వాళ్ళకే తెలుసు. కానీ కాంగ్రెస్ పార్టీకి నేను చెప్తా ఉన్నాను, మీ నాయకులు చెప్తా ఉన్నాను, మేము ముఖ్యమంత్రి గారు కూడా నేను చెప్తా ఉన్నాను, ఇది ప్రజాస్వామ్య పోరాటము. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యమైనటువంటి మీరు రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరు మీ అధికారులతోని పోలీసులతోని ఈ విధంగా భారతీయ జనతా పార్టీ మీద వేధింపులు చేస్తే మేము కూడా దాన్ని ప్రతిఘటిస్తే, ఎదురు తిరిగితే ఏమైపోతుందో ఒకసారి మీరు ఆలోచించండి. నేను మీ ద్వారా మా కార్యకర్తలకు, తెలంగాణ ప్రజలకు నేను ఆశ్వాసం ఇస్తుంది, భారతీయ జనతా పార్టీ వారి ఎమ్మట ఉంటుంది. భయపడకండి, ఆత్మవిశ్వాసంతో ఉండండి. మేము అన్ని రకాలుగా మేము ఆదుకుంటాం. దయచేసి కాంగ్రెస్ పార్టీ వేధింపులకు భయపడి నిన్న మక్తాలో జరిగినటువంటి సంఘటనలు మరి జరగకుండా తెలంగాణ చూడాలి. ఇంతవరకు దాన్ని బాధపడుతున్నారని చెప్పలేదు. బీజేపీ వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారు అంటున్నారు, కానీ చనిపోయిన బాధ కూడా లేదు ఒకరికి. ముఖ్యమంత్రిగా స్వయం జిల్లాలో అయితే కూడా చెప్పము, వారు కూడా కండోలెన్సరిగా చెప్పట్లేదు. ఇది ఎక్కడ ఈ యొక్క మానవత్వం నాకు అర్థం కాదు. మళ్ళీ ఆయన రాహుల్ గాంధీ మొహబ్బత్కి దుకాణం అంటాడు. ఆయన ఏం దుకాణం పెట్టినా మనకైతే అర్థం కాదు. ఇది మొహబ్బత్కి దుకాణా? వేధింపి చంపడం, ఇది హత్య నేను జరిగింది. కాబట్టి నేను ప్రజలను కోరుతా ఉన్నాను, తెలంగాణ ప్రజల్ని, కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యవహారం చూడండి. చాలా వరకు మీరు నిర్ణయము మీరు భయపడకుండా తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతూ మరొకసారి తెలంగాణ ప్రజలకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. గౌరవనీయులైనటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నిన్న ఉదయం మక్తల్ మున్సిపాలిటీలో జరిగినటువంటి సంఘటన పట్ల